దరఖాస్తులు నిన్నటితో ముగిసిన ఎంపీ టికెట్ల అప్లికేషన్లు 17 స్థానాలకు గాను 306 దరఖాస్తులు. ఖమ్మం, నల్గొండ, మల్కాజ్గిరి స్థానాలకు ఎక్కువ పోటీ. గాంధీ భవన్కు క్యూ కట్టిన నేతలు. అధికార పార్టీలో టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న హేమీలు. గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం పెద్ద ఎత్తున వచ్చిన అప్లికేషన్లు. భువనగిరి టికెట్కు దరఖాస్తు చేసుకున్న తీర్మానం వలన ₹50,000 డిపాజిట్ పెట్టినా వెనక్కి తగ్గని హస్తం నాయకులు అంట. సో డిపాజిట్ ₹50,000 ఉండాలి, ఆ డీడీ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సో నిన్న చాలామంది, నేను కూడా గాంధీ భవన్కి వెళ్తే చాలామంది వచ్చారు దరఖాస్తులు, అప్లికేషన్లు. మేము పలానా చోట పోటీ చేద్దామని చెప్పి చాలామంది అప్లికేషన్ ఇచ్చారు. కాస్త హడావిడి కనిపించింది. సో తీన్మార్ మల్లన్న భువనగిరి నుంచి ఎంపీ టికెట్ కోసం అప్లికేషన్ ఇచ్చిండు. ఎందుకంటే ఆయన గతంలో ఇండిపెండెంట్గా నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తే సెకండ్ ప్లేస్ ఆయన రావడంతో సో ఆ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేద్దాం అనుకుంటుండు. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే ఆలోచనలో పార్టీ లేకపోతే సో భువనగిరి ఎంపీ టికెట్ ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో తీన్మార్ మల్లన్న ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చూడాలి మరి పార్టీ. సో ఆయన చేసిన సేవ కూడా అంతా ఇంత కాదు. గత 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెడతా ఉంటే ఎవరు అవునన్నా కాదన్నా నాడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ కావచ్చు, మేమే కీలక నేతలు అని చెప్పుకునే నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఆనాడు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెడతా ఉంటే, అరాచకాలకు పాల్పడుతూ ఉంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఒక ప్రశ్నించే గొంతుగా ఆనాడు తీర్మార్ వలన తెరపైకి వచ్చి మాట్లాడిన మాట వాస్తవమే. ఆయన స్టార్ట్ చేసిన ఆ ప్రశ్న అనే ఆ పదాన్ని తీసుకొని ఆనాడున్న ప్రతిపక్ష పార్టీ సంబంధించిన హోదాలో ఉన్న నాయకులు కూడా కాస్త అధికార పార్టీని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. వాస్తవాలు మాట్లాడుకుంటే ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్న కారణం కూడా దానికి తీన్మార్ మల్లన్నే. సో ఆయన చూపించిండు, అరే ఇట్లా ప్రశ్నించాలి, అధికార పార్టీని మనం కూడా ప్రశ్నించవచ్చు అని చెప్పినప్పుడు మాలాంటి గొంతుకలు చాలామంది తెరపైకి వచ్చి సరే మనం కూడా ప్రశ్నించవచ్చు, ఆయన తరహాలో మనం కూడా పోరాటం చేయవచ్చు అన్న ఆలోచనలో మాకు వచ్చినప్పుడు, మాకు వేరే జాబ్స్ ఉన్నా కానీ ఆ జాబ్స్ వదులుకొని అదే ప్రజల కోసం కొంత మేలు చేయాలన్న ఆలోచన ఆయన చూసినప్పుడు మాకు అనిపిస్తుంది. వాటి మేము కూడా ఇలాంటి వేదికల మీద మాట్లాడగలుగుతా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా గౌరవించుకుంటుందా? ఎందుకంటే దాదాపు 45 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తే 43 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మనకు ఆయనకు ఆ తరహాలో కాంగ్రెస్ పార్టీ గౌరవించుకుంటుందా, లేకపోతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తీన్మార్ మల్లన్నని ఇక్కడికే కంట్రోల్ చేయాలి. తీన్మార్ మల్లన్న కనుక చట్టసభల్లో అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే సో మనకు కొంత ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో ఈయన టికెట్ అడుగుతా ఉంది కదా, భువనగిరి ఎంపీ అడుగుతుండు, లేకపోతే ఎమ్మెల్సీగా పోటీ చేద్దామన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు కదా. సరే ఎమ్మెల్సీ టికెట్ ఈయన పోటీ చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి బలోపేతం చేద్దాం, మనమే ఆయన ఓడగొడితే అరే మీకు టికెట్ ఇచ్చాం కదా, టికెట్ ఇస్తాను ఓడిపోయినావు, ఇంకేం పదవి ఇస్తామన్న ఆ ప్రశ్నని ఆయన ముందు ఉంచవచ్చు అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. చూడాలి మరి ప్రజలు పట్టభద్రులు గతంలో సహకరించినట్టు తీన్మార్ మల్లన్నకు సహకరిస్తారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచన విధానంగా ముందుకెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఇదే ఎమ్మెల్సీ బరిలో బక్కా జెడ్సన్ గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నాయకుడు కూడా మా పార్టీ బలోపేతం చేసినా చేయకపోయినా కానీ ఖచ్చితంగా నేను బరిలో ఉంటా, పట్టభద్రులు నా వైపే ఉండరని చెప్పి ఆయన కూడా బలంగా ప్రచారం చేస్తూ ఉండు. సో చూడాలి. ఎందుకంటే గతంలో కూడా ఇదే తప్పిదం జరిగింది. వ్యతిరేకత ఓట్లు చీయడం వల్ల నాడున్న బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఎవరైతే కోదండరామ్ సార్ కావచ్చు, లేకపోతే తీన్మార్ మల్లన్న కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, ఇండివిజువల్గా వీళ్ళు ఓట్లు చీల్చుకుపోయినారు. అల్టిమేట్గా పల్లా రాజేశ్వరరెడ్డి అనే ఒక దొంగకు అక్కడ అవకాశం వచ్చింది. సో ఈసారి కూడా ఈ వ్యతిరేకత ఓట్లు మొత్తం చేయడం వల్ల మళ్ళీ ఎవరికి మేలు జరుగుతున్నది చూడాల్సిన అవసరం ఉన్నది. ఎంపీ టికెట్ల కోసం లీడర్ల మధ్య పోటాపోటీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించి అభ్యర్థులను ప్రకటించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించేందుకు ఆ స్ట్రాటజీనే ఉపయోగిస్తున్నది. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా 306 దరఖాస్తులు వచ్చాయి. ప్రధాన నాయకులు సైతం ఎంపీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతూ దరఖాస్తులు చేసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన 2 హామీలను ఇప్పటికే అమలు చేయగా మిగతా వాటి అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తూ ఉందంట. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక గట్టి ప్రణాళికతోటి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వాళ్ళు 2 గ్యారంటీలు అమలు చేసామని చెప్తారు. ఏది ఉచిత బస్సు, లేకపోతే 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, ఇవి అమలు అవుతా ఉన్నాయని చెప్తారు. ఇంకా 4 గ్యారంటీలు కూడా మేము పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు 500 రూపాయలకు సిలిండర్ కావచ్చు,
లేకపోతే ఉచిత విద్యుత్ అన్నారు కదా 200 యూనిట్ల వరకు. సో ఈ రెండు కూడా ఆ గ్యారంటీలు అమలు చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి 17 ఎంపీ సీట్లలో 306 దరఖాస్తులు వచ్చినాయి. మరి ఎవరికి ఇస్తారు? గెలిచే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే డైరెక్ట్ ఢిల్లీ నుంచి ఫ్లైట్లలో దిగే వాళ్ళకు టికెట్ ఇస్తారా చూడాల్సిన అవసరం ఉంది. సో మేమేం చెప్పాల్సిన అంటే మీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు, లేకపోతే అసెంబ్లీ టికెట్ ఆశించి టికెట్ రాకున్నా కానీ మీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఆ నాయకులకు దయచేసి ఎంపీ టికెట్లు ఇవ్వండి. ఇస్తే మీరే గెలిచే అవకాశం ఉంటుంది. ఇవ్వకపోతే మీరే ఖతం అవుతారు. వాడు ఏం చేయలేడు ఇక.